హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గీ అనమాట. ఇది 1 మంత్ నుంచి నేను స్టోర్ చేసుకున్న గీ. అండ్ దీన్ని ఇప్పుడు మనం నెయ్యిలాగా మార్చుకుందాము. ఫస్ట్ వెన్న రవ్వ తీద్దాం ఇందులో నుంచి. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. టుడే వీడియో వచ్చేసి నెయ్యి మేకింగ్ మళ్ళీ. సో ఇది వెన్న అనమాట. వెన్నని తీసాను. నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది వెన్న తీయడానికి. గిన్నెలు లేవండి, ఇంత వెన్న వస్తుందని నేను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వెన్న వస్తుందని నేను అనుకోలేదు. అండ్ ఇప్పుడు నేను దీన్ని తీయబోతున్నాను, అంటే కాయబోయి నెయ్యి చేయబోతున్నాను. అండ్ ఆల్మోస్ట్ నెయ్యి కాగిపోతుంది. ఇంకో 10 minutesలో మనకి నెయ్యి అనేది వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కాగుతుందో నెయ్యి. సో ఆల్మోస్ట్ మనకు నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. ఇది నెయ్యి అనమాట. నాకు యాజ్ ఇట్ ఈస్ వాటర్లానే ఉంటుంది నెయ్యి, ఎందుకంటే ఇది పాల మీద మీగడతో కాబట్టి బ్రౌన్ రాదు. అంత వస్తుంది కానీ మరీ అంత బ్రౌన్ రాదు. పెరుగు మీద మీగడతోటి మనకి బ్రౌన్ అనేది వస్తుంది అనమాట. పాల మీద మీగడకి మనకి వైట్గానే ఉంటుంది నెయ్యి. అండ్ మోర్ ఓవర్ ఇంత ప్యూర్గా మనకు బయట దొరకదు. చూడండి ఎంత ప్యూర్గా ఉందో. సో ఇంత ప్యూర్గా మనకైతే బయట అయితే దొరకదు. నాకు ఆల్మోస్ట్ నాకు పాల రేటు తగ్గట్టు నెయ్యి 1 monthలో వచ్చేసిందండి. నా వర్త్ ఫర్ మనీ అండి. నేను పాల రేట్ నాకు మంత్లీ వచ్చేసి 2000 రూపీస్ అయితే నేను మళ్ళీ వర్త్ ఇట్ చేసిన. నెయ్యి అయితే కాసేసిన. నాకు ఐ గాట్ మై మనీ బ్యాక్ అండి. మనకి దొరికినా కూడా బయట ఇంత ప్యూర్గా అయితే దొరకదు. సో మై సోల్ ఈజ్ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఆ కింద ఉన్నది చూడండి, అదంతా గసి, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి స్పూన్తో టటాని. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా ఉందో. కింద అంతా గసి ఎక్కువ ఏం రాలేదండి, ఎందుకంటే మనం పాల మీద మీగడతో చేసినాం కదా మనకి ఎక్కువ ఏం రాలేదు గసి అనేది. చూడండి మొత్తం ఎంత ప్యూర్గా ఉందో. నాకు ఆల్మోస్ట్ ఇది ఒక నెయ్యి అనేది ఒక 1 kg 150 ml దాకా 200 ml దాకా వచ్చిందండి. నా సోల్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇది గసి అనమాట. ఇందులో నుంచి కూడా వస్తుంది, నేను అది కూడా చూపిస్తాను. ఇది చాలా నిండా వచ్చింది. ఇది 1 kg గిన్నె అనమాట. సో నేను తర్వాత ఆ గసిలోది కూడా తీసి చూపిస్తాను. ఇదైతే నెయ్యి అనమాట. ఇప్పుడున్న నెయ్యి 1 కిలోకి ఎక్కువ వచ్చింది. ఇది ఆ గసిలో నుంచి వచ్చిన నెయ్యి. సో ఆల్మోస్ట్ నాకు 1 kg 200 grams. ఇది వచ్చేసి ఆ గసి అండి. ఆ గసి కూడా మనం కూరలలో వేసుకోవచ్చు. గసి అంటున్నాను కానీ ఆ నెయ్యి లోపల ఉండేదే అండి. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉత్తగా అలా స్పూన్ వేసుకొని కూడా తినొచ్చు. నాకు ఆల్మోస్ట్ 1 kilo 200 grams నెయ్యి అయితే అవుట్పుట్ వచ్చేసిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.